తొందరగా వేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు. మన నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ కాంట్రాక్టులు అడుగుతురా, ప్రాజెక్టులు ఏమన్నా ఇవ్వమంటున్నారా, వేల కోట్లు ఇవ్వమంటున్నారా? ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మాత్రమే భర్తీ చేయమని అడుగుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వచ్చేటప్పుడు లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి వచ్చి కూడా 20 నెలలుగా వస్తూ ఉంది. మరి ఆ ముచ్చటే అడుగుతున్న అశోక్ సారు, 20 నెలలుగా వస్తుంది, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అనేటువంటిది గాలికి వదిలేసి మీరు కాళేశ్వరం అని చెప్పేసి, సిబిఐ అని చెప్పేసి, ఇతర ప్రతిపక్ష నాయకుల మీద కేసులు అని చెప్పేసి ఈ విధంగా కాలయాపన చేస్తూ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి అశోక్ సార్ ఇలా దీక్ష చేస్తా ఉన్నాడు. ఆ దీక్షకు ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగుల నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీనే అది, మేము అడిగినటువంటిది కాదు. మరి నిరుద్యోగుల చేత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అని చెప్పారు. ఆ ఉద్యోగాలు లేని పక్షంలో నిరుద్యోగ భృతి అన్న కూడా కల్పించాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఈ విధంగానే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరిస్తే మాత్రం నిరుద్యోగులందరూ కూడా అన్ని లైబ్రరీ నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని చేజారక ముందుకే మీరందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లను విడుదల చేసి నిరుద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున మరి హైదరాబాదు సచివాలయం కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యాలయాల ముట్టడిలు అనేటువంటిది